రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2006లో మొట్టమొదటిసారిగా జూలై 4 తారీఖు రోజు ఒక ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా గెలిచిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని 20 సంవత్సరాలు తన రాజకీయ జీవితానికి కంప్లీట్ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 4 తారీఖు నాడు మిర్జిల్లో ఒక కృతజ్ఞతా సభను అయితే ఏర్పాటు చేయబోతున్నాడు. 2006 జూలై 4 తారీఖు నాడు ఆయన జెడ్పీటీసీగా విజయం సాధించి అక్కడ ఒక కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసిండు కదా. అందులో భాగంగానే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరొకసారి మిర్జిల్ మండలం 4 తారీఖు నాడు ఒక సభను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. చూడొచ్చు ఒకసారి మనము. 2006లో రేవంత్ రెడ్డి మిర్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన సందర్భంగా ఆయనను సన్మానిస్తున్న కార్యకర్తలంట. 2006ల ప్రజాప్రతినిధిగా తన తొలి అడుగుకు మద్దతిచ్చి గెలిపించిన మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మిర్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికై జూలై 4 నాటికి 20 ఏళ్ళు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని సాధారణ రాజకీయ కార్యక్రమంగా కాకుండా కృతజ్ఞత వందన సభగా నిర్వహించాలని ఆయన తాజాగా నిర్ణయించారు. 2004లో ఒక బీజం పడ్డది. డ్రామారావు రాజకీయాల్లో జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది. కేవలం 20 సంవత్సరాల లోపే ఇంటింతై వటుడింతై అన్నట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిర్జిల్ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ప్రజాప్రతినిధిగా ఆయన విజయం సాధించారు. ఆ గెలుపే ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, కొడంగల్ ఎమ్మెల్యేగా, మల్కాజిగిరి ఎంపీగా, ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఈ ప్రయాణంలో తనను ప్రజాప్రతినిధిగా తొలిసారి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే భావనతోనే 4న పర్యటనకు సీఎం ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మీ బిడ్డను మళ్ళీ వస్తున్న మీ ఆశీర్వాదం ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది అనే భావంతో మిర్జిల్ ప్రజల ముందుకు వెళ్ళనున్నారని వివరించారు. ఈ పర్యటనలో సీఎం ముందుగా ఊరుకొండ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలకు ఏర్పాటు చేసే ఆత్మీయ విందులో మధ్యాహ్న భోజనం చేస్తారు. మిర్జిల్ సమీపంలో ఆనాటి లీడర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 2006లో తన రాజకీయానికి పునాదులు పడ్డటువంటి సందర్భంగా మిర్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో పర్యటన చేయబోతున్నారు. విద్యార్థి దశలో ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేశారు. మిర్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా, ఆ తర్వాత 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే విజయం సాధించారు. చూడండి ఎట్లున్నది. ఒక స్వతంత్ర అభ్యర్థి సరే జెడ్పీటీసీ అంటే గెలవచ్చు, కానీ ఏకంగా ఎమ్మెల్సీ 2007లో ఒక సంవత్సరం తిరిగేలోపే స్థానిక సంస్థల కోటలో ఏకంగా ఎమ్మెల్సీ గెలవడం అంటే మామూలు విషయం కాదు. చూడండి ఎంత సత్తా ఉంటే గెలుస్తాడు, ఎంత నమ్మకం ఉంటే గెలిపిస్తారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి కొడంగల్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మనం చూసుకున్నట్లయితే ఆయన 2009లో బీఫామ్ చివరి రోజు, నామినేషన్కి చివరి రోజు తీసుకొని మొట్టమొదటిసారిగా ఆయన కొడంగల్ గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఆయన తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అనంతరం 2019లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించి 2023లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మొత్తం ప్రయాణానికి మిర్జిల్
తొలి వేదిక అయినందున తన 20 ఏళ్ల ప్రజా ప్రస్థానం ప్రారంభమైన నేలపై ప్రజల సమక్షంలో కృతజ్ఞతలు తెలిపి గుర్తు చేసుకోవాలని నిర్ణయించారు. 20 సంవత్సరాల తన రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి మధుర జ్ఞాపకాలను, రాజకీయానికి పునాది వేసినటువంటి ఆనాటి గుర్తులను అయితే ముఖ్యమంత్రి గుర్తు చేసుకోబోతున్నారు.